సామాన్య విశ్వాసి. నాకు తెలిసిన ఒక చెల్లికి వివాహమై దాదాపు 7 నుంచి 10 సంవత్సరాలు అయింది, పెళ్ళై, పిల్లలు లేరు. వాళ్ళ అత్తగారు ఆ అమ్మాయితో డైరెక్ట్గా మాట్లాడుతుందంట, నిన్ను ఎట్టనైనా వదిలించుకుంటాం, నువ్వు గొడ్డుపోతు దానివి, నా కొడుక్కి ఇంకొక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా అని డైరెక్ట్గా మాట్లాడిందంట. తన ఇరుగు పొరుగునున్న క్రైస్తవ విశ్వాసులకి ఈ సంగతి చెప్పి ఏడ్చింది. అప్పుడు వాళ్ళు, ఒక సోదరి విని మిగిలిన సిస్టర్స్తో మాట్లాడింది. ఇదిగో ఇలా అంటుందంట తన అత్తగారు, నేను చచ్చిపోతానంటుంది ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేద్దామని వాళ్ళంతా ఒక చిన్న గుంపు అయ్యారు. వినండి బాగా, వాళ్ళంతా ఒక చిన్న ప్రార్థన గుంపు అయ్యారు. ఇక్కడే లోకల్లో జరిగింది. ఇక్కడ 7 నుంచి 10 సంవత్సరాల సంతానం లేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టారు.